రియల్ ఎస్టేట్ పుణ్యమా అని కొన్నేళ్లుగా వ్యవసాయ పొలాలకు కూడా డిమాండ్ భారీగా పెరిగింది. సిటీ పరిధి విస్తరించడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు శివారు గ్రామాలపై ఫోకస్ పెట్టారు. అందులో భాగంగానే అపర్ణ రియల్టీ కంపెనీ కన్ను రంగారెడ్డి జిల్లా కొండకల్ గ్రామంపై పడింది. అంతే, అక్కడున్న గ్రామ పెద్ద విక్రమ్ రెడ్డిని సంప్రదించింది. అంతే, విక్రమ్ రెడ్డితో కలిసి అపర్ణ రియల్టీ రైతుల భూములను కొట్టేయడంతో పాటు ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు. ఇంతకీ కొండకల్ గ్రామంలో ఎన్ని వందల ఎకరాలు కబ్జా అయింది? అక్కడి గిరిజన రైతులు అపర్ణ రియల్టీ కంపెనీపై చేస్తున్న ఆరోపణలు నిజమేనా? బిగ్ టీవీ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్లో ఇప్పుడు చూద్దాం. కొండకల్ తాండా, ఇప్పుడు కొండకల్ తాండాలో మొత్తం దాదాపు 100 ఎకరాల భూములు కొట్టేశారనేసి కూడా అపర్ణ రియల్టీ పైన ఆరోపణలు చేస్తున్నారు. నిజంగానే వీరు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు ఏంటి? చాలా వరకు కూడా మా పైన కేసులు పెట్టారని కూడా చెప్తున్నారు. నిజంగానే కేసులు పెట్టారా? అపర్ణ వాళ్ళకి కొండకల్ తాండాకి జరుగుతున్నటువంటి వివాదం ఏంటి? ఆ భూములు ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి, ఎవరి చేతిలో ఉన్నాయి ఈ భూములు, ఎవరు అనుభవిస్తున్నారు, కొండకల్ సంబంధించిన తాండా ప్రజల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది, వాళ్ళు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అనేది కూడా ఈ గ్రౌండ్ రిపోర్ట్లో చూడబోతున్నాం. శంకరపల్లి మండలంలోని కొండకల్ గ్రామ పంచాయతీ పెద్ద విక్రమ్ రెడ్డి నుంచి గిరిజన రైతులు 300 రూపాయలకు ఎకరం చొప్పున 1980 కాలంలో కొనుగోలు చేశారు. అలా పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిన భూమిని అక్కడి గిరిజన రైతులు సాగు చేసుకుంటున్నారు. అయితే కేవలం కాగితాల మీదనే అమ్మకాలు జరిగాయి, ఎలాంటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు కూడా లేవు. ఇదే అదునుగా భావించిన విక్రమ్ రెడ్డి అపర్ణ రియల్టీతో చేతులు కలిపి మరో చోట భూములు ఇప్పిస్తానని చెప్పి అక్కడి గిరిజన రైతులను మోసం చేశారు. ఆ తర్వాత వేరే చోట భూములు కూడా ఇవ్వలేదు. రికార్డులు లేవు అనే సాకుతో పొజిషన్లో ఉన్న రైతులను బెదిరిస్తున్నారు. కాదు కూడదు అంటే గూండాలతో దాడులు చేయించారు. అయినప్పటికీ వినకపోతే తిరిగి ఆ రైతులపైనే కేసులు పెట్టారు. దీంతో గ్రామస్తులందరూ కలిసి అపర్ణ ప్రతినిధులపై ఎస్సీ ఎస్టీ కేసులు బుక్ చేశారు. కొండకల్లోని సర్వే నెంబర్లు 352, 362, 363, 364, 377లో ఉన్న భూములన్నీ పీటీ భూములు. వాటికి కూడా దొంగ పత్రాలు సృష్టించి విక్రమ్ రెడ్డి అపర్ణ వాళ్లకు అమ్మేశాడని చెబుతున్నారు. ఇంతకీ కొండకల్ గ్రామంలోని ఎన్ని ఎకరాల భూమి కబ్జాకు గురైంది? అపర్ణ రియల్టీపై రైతులు వేస్తున్న ఆరోపణలు ఏమిటి? మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాణా అందిస్తారు. కొండకల్లు తాండా ముఖ్యంగా ఇక్కడే హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి ప్లాట్స్ కూడా అప్పుడు వేలం వేసినప్పుడు 1 ఎకరం 100 కోట్ల రూపాయల వరకు కూడా పలికినటువంటి నేపథ్యంగా పడుతుంది. ఈ కొండకల్లు తాండాలని దాదాపు 50-60 సంవత్సరాల నుంచి కూడా ఇదే ప్రదేశంలో నివాసం ఉంటున్నటువంటి ఈ తండావాసుల్ని ఇప్పుడు పూర్తి స్థాయిలో అపర్ణ కన్స్ట్రక్షన్స్ని వాళ్ళు అనేక రకాలుగా కూడా వేధిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి ఈ పచ్చటి పైర్లు కానీ ఇవంతా కూడా వాళ్ళంతా కూడా వరి పైర్లు వేసుకున్నారు. ఎప్పటి నుంచినో వీళ్ళు జీవనం సాగిస్తున్నారు ఏళ్ల తరబడి. అంతా ఇక్కడే గొడ్డు గోదా అంతా కూడా ఇక్కడే ఉన్నాయి, బోర్లు వేసుకున్నారు ఇక్కడే. వాళ్ళంతా కూడా వ్యవసాయమే ఆధారం చేసుకుని ఇక్కడ పనులు చేసుకుంటున్నారు. ఎప్పుడైతే ఈ కోకాపేట నుంచి మోకిలా కానీ అలాగే కొల్లూరు నుంచి కానీ ఇవన్నీ కూడా భూముల రేట్ అనేది పెరగడం, వీళ్ళ కళ్ళంతా కూడా ఈ గ్రామం పైన ఈ తండా పైన పడినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ కొండకల్లు తండా పక్కనే మరొక తండా ఉండేది. సో ఆ తండానంతా కూడా ఖాళీ చేపించి వాళ్ళకందరికీ కూడా ఖాళీ చేపించిన దానికి వాళ్ళు అనుభవిస్తున్నటువంటి భూములు అవంతా కూడా దానికి మరో రీప్లేస్మెంట్గా మేము మొత్తం ఒక ప్లేస్కి వెళ్తే మీకు ఊరిని అభివృద్ధి చేస్తామని, స్కూల్స్ కట్టిస్తామని, హాస్పిటల్స్ కట్టిస్తామని, వాటర్ ట్యాంక్స్ కట్టిస్తామని, మీ ఊరిని అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చేస్తామనేసి కూడా మాయ మాటలు చెప్పినటువంటి అపర్ణ కన్స్ట్రక్షన్ ఇప్పుడు వాళ్ళందరినీ కూడా రోడ్ల పాలన చేసి వారికి చెందినటువంటి భూములంతా కూడా లాగేసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏమని అడిగితే చాలు ఒక్క వరుసగా కేసుల మీద కేసులు. ఏకంగా వ్యవసాయం చేసుకున్నటువంటి తండావాసులు వాళ్ళపైన రౌడీ షీటర్లు ఓపెన్ చేసినటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉంది. ఎంతగా వీరు అక్రమాలు చేశారంటే వీరికి చెందినటువంటి భూములు ఏదైతుందో భూముల్లో ఒక్కొక్కరు అరెకరము అవంతా కూడా అమ్మడానికి సిద్ధమైనప్పుడు అమ్మినప్పుడు మొత్తం అమ్మేసినట్టుగా రికార్డులు క్రియేట్ చేసుకుని ఆ పేర్లంతా వాళ్ళ పేర్ల మీదే ఈ భూములంతా కూడా ఉన్నాయని కూడా వాళ్ళు క్రియేట్ చేసుకున్నారని కూడా గ్రామస్తులు వారు వాపోతున్నారు. దాదాపు 7-8 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు అనేక రకాల ఉద్యమాలు చేసి చాలా వరకు కూడా వాళ్ళు ఆందోళన చేసినా కూడా వాళ్ళ గోడుని పట్టించుకున్నటువంటి నాదులు లేదు. ఏమన్నా అపర్ణ కన్స్ట్రక్షన్ దగ్గరికి వెళ్తే చాలు మొత్తం ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిపైన కూడా
కేసులు పెట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. వీళ్ళు కూడా కేసులు పెట్టారు, మా భూములు మాకు ఇచ్చేసండి, మీరు హామీ ఇచ్చినట్టుగా మాకు ఆ హామీలంతా కూడా నెరవేర్చండి అనేసి కూడా వాళ్ళందరూ అనేక రకాలుగా కూడా వేడుకున్నా కానీ ఎవరు కూడా కనికరించలేదు. అప్పట్లో ప్రభుత్వ పెద్దల్ని పెట్టుకొని ఈ తతంగాలను ఆ పరిస్థితి కనపడుతుంది. దాంతోపాటు ఇప్పుడు వీళ్ళందరూ కూడా మరొక్కసారి ఉద్యమానికి సిద్ధమైపోయారు. ఎందుకంటే అపర్ణ కన్స్ట్రక్షన్స్ కానీ గతంలో ఈ భూములంతా నావే అని చెప్పుకున్నటువంటి దొర ఎవరెత్తున్నారో ఆయన కూడా ఇవన్నీ కూడా మొత్తం గ్రామస్తులకు చెందకుండా అపర్ణ కన్స్ట్రక్షన్స్కి అమ్మేశాడని కూడా తెలిసింది. సో ఆయన్ని అడిగితే ఆయన కూడా ఇప్పటివరకు సమాధానం చెప్పలేదు, ఉల్టా వీళ్ళ మీదే కేసులు పెట్టిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎవరిని చూడట్లేదు, మొత్తం ఈ గ్రామాన్ని ఖాళీ చేయించాలనే ఉద్దేశంతో కూడా ఉన్నారు. మొత్తం ఈ ప్లేస్ అంతా కూడా ప్రహరీ గోడ కూడా కట్టేసుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి 800 పైగా ఎకరాలు ఉన్నాయి. ఈ ఎకరాలంతా కూడా మాకు చెందినవే అంటూ కూడా వాళ్ళు హుకిం జారీ చేయడము, ఇక్కడంతా కూడా పంట పొలాలు కానీ ఇవన్నీ కూడా నాశనం చేయడం. దీంట్లో ఈ 800 ఎకరాల్లో మరొక ఆసక్తికరమైన పరిణామం ఏంటంటే ఇక్కడ ఒక గుడి ఉంటుంది. ఈ కొండపల్లి తాండాకు సంబంధించి ఇది గొల్లప్రాయ గుట్టకు సంబంధించి ఇది ఉంది గుడి. ఆ గుడికి దాదాపు 40 ఎకరాల వరకు కూడా ఈ భూమి ఉంది. అదొకటి ఉంది, దానిపై కూడా వీళ్ళ కన్ను పడింది. దానితో పాటు ఇక్కడ ఒక చెరువు ఉంది. కొంచెం ముందుకు వెళ్తే కొంచెం చెరువు ఉంది. ఆ చెరువును కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో తమ ఆధీనంలో కూడా వాళ్ళు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆ చెరువును నమ్ముకొని ఎప్పుడో దశాబ్దాల నుంచి కూడా వీళ్ళు ఇక్కడ ఈ యొక్క వ్యవసాయం అనేది వారు చేస్తున్నారు. ఇక్కడే బోర్లు వేసుకున్నారు. వీళ్ళే అప్పట్లో వీళ్ళు వచ్చినప్పుడు దాదాపు 40 ఏళ్ళ 50 ఏళ్ళకు ముందు వచ్చినప్పుడు ఇక్కడ ఎకరం ఇంత చొప్పున వీళ్ళు కొనుక్కున్నారు. అందరూ కొనుక్కున్న తర్వాత వీటంతా కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు. రిజిస్ట్రేషన్ చేపిస్తా అని చెప్పినటువంటి ఇక్కడ దొరగా పిలువబడే వ్యక్తి ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేయకపోగా మొత్తం తన పేరు మీదనే పెట్టుకొని ఉన్నటువంటి భూములన్నీ కూడా అపర్ణ కన్స్ట్రక్షన్స్కి అమ్మేసి, అపర్ణ కన్స్ట్రక్షన్స్ వారు మాత్రం వీళ్ళకి అక్కడ ఉన్నటువంటి ప్లేస్ అంతా ఖాళీ చేపించేసి ఇవంతా కూడా ఆధీనంలో వేసుకుని వీళ్ళపైన కేసులు పెట్టి వీళ్ళకి అభివృద్ధి చేస్తామనేది అనేక రకాల మాయమాటలు చెప్పినటువంటి నేపథ్యం కనపడుతుంది. సో ఒక్కసారి గ్రామస్తులందరూ కూడా ఇక్కడ ఉన్నారు, చాలా ఇబ్బందులు పడ్డారు వాళ్ళందరూ. వాళ్ళు పడినటువంటి ఇబ్బందులు ఏంటి, వాళ్ళకి ఏ విధంగా కేసులు పెట్టారు, నిజంగానే ఎంతవరకు కూడా వీళ్ళు భూములు కోల్పోయారు, అపర్ణ కన్స్ట్రక్షన్స్ ఎన్ని కేసులు పెట్టారు, ఏ రకంగా వేధించనేది కూడా వీళ్ళందరూ కూడా ప్రత్యక్ష సాక్షులు. వీళ్ళు దాదాపు 7-8 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళందరూ ఆందోళన చేస్తారు. ఇప్పుడు వాళ్ళు దశాబ్దాల నుంచి వ్యవసాయం చేసినటువంటి వాళ్ళ వ్యవసాయ క్షేత్రంలోనే మనం ఉన్నాం, వాళ్ళ భూముల దగ్గర మనం ఉన్నాం, వాళ్ళ బాయిల దగ్గర మనం ఉన్నాం. ఒకసారి అడుగుదాం వీళ్ళందరినీ, ఏంటండి ఏం జరిగింది అపర్ణ కన్స్ట్రక్షన్ పైన? ఇప్పుడు పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేస్తారు, మిమ్మల్ని మోసం చేశారని, 1/2 ఎకరం అమ్మితే 2-3 ఎకరాలు మీ దగ్గర కాజేశారని, అట్లే గ్రామస్తులందరినీ కూడా ఈ రకంగా మోసం చేశారని వార్తలు వస్తున్నాయి. నిజమేనా? అసలు ఏం జరిగింది? అది మేము ఒక ఎకరామ పోతే 4 ఎకరాలు 28 గుంటలు ఉంటే మొత్తం అప్లికేషన్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకుని, మాకేమో చదువు రాదు ఏం రాదు, మేము ఎవరిని చూపించలేం. దొర అనేది మన దొర అనుకోని చెప్పేసి మన విక్రమ్ రెడ్డి ఆయన ఎట్లా చెప్తే అట్లా ఆయన మేము ఏం అడిగినా గానీ ఆయన అడిగి పని చేయవలసి వస్తుండే. మేము జమానా నుంచి మా తాత పేరు మీద పీటీ ఉంది, 361 నుంచి 370 దాకా ఉంది. 361, 362, 363, 364, 377. అందులో కొంత పీటీ గిట్టంగా కొంత సరెండర్ చేసినాం, కొంత ఉంది పీటీ, కొంత ఉంది. ఇప్పుడు మాకు దగ్గర 34 ఎకరాల పీటీ ఉంది. 300 ఎకరం మేము కొన్నాము. నీ పీటీ లేదు ఏం లేదు, అప్పుడే మీరు అమ్మిరు అది అంటే, అమ్మినట్టుంటే ఏదైనా చూపించండి, మా తాత గిట్టంగా అమ్మితే చూపిస్తాం మేము. సరే నలుగురం కూర్చొని మాట్లాడదాం, పెద్ద మనుషులు ఊరు పెద్ద మనుషులు కాదని మేము మించిపోలేం కదా, మాట్లాడదామంటే వస్తా అని చెప్పి 13 తారీఖు నాడు వస్తా అని చెప్పి రాలేడు. ఎప్పుడు ఇది 2018లో రాలేడు. ఆయనకు మాకు వేదన నడిచింది. అంత లోపల అపర్ణోడు ఇక్కడ ఉన్న సంగతి మాకు తెలియదు. ఎవరు విక్రమ్ మీ భూములన్నీ అపర్ణ వాళ్ళకి అమ్మేశారు, అమ్మింది మనకు తెలియదు. అపర్ణ వాళ్ళు కొన్నాళ్ళు అనే సంగతి తెలియదు, మా దూరదే అనుకొని మేము అనుకున్నాము. అయితే దాని తర్వాత ఏం చేసిండు, వాళ్ళు ఎవరు అయితే విక్రమ్ రెడ్డికి మేము అప్పుడు ఏం చేసినామంటే, మీ పూర్వీకులందరూ దొర దగ్గర కొనుక్కున్న వాళ్ళమే. అయితే మా పొలాలు ఏడు ఉన్నాయో ఆయన రిజిస్ట్రేషన్ ఇచ్చేలేడు. మా పొలాలు ఏడు ఉన్నాయో మాకు చూపించండి. ఇంకోటి ఏ సర్వే ఏడైతే చేసుకుంటున్నామో సర్వే నెంబర్ మాకు తెలియదు, అది చేయించిన ద్వారా అంటే చేపిస్తా అబ్బాయి, ఇంత పెద్ద ఏరియా ఉంది, కంచె ఉంది, నేను ఒక సర్వే చేయాలంటే ఇప్పుడే అవుతుందా, టైం పడుతుంది అంటే, సరే అదే లెక్కలో మేము
దగ్గర 2006 నుంచి ఆడుకుంటూ వస్తే 18లోకి వచ్చాకల్లా అపర్ణానికి అమ్మినని సంగతి తెలిసింది. అపర్ణానికి అమ్మితే మేము ఏం చేసినాం, మా పొలాలు మాకు ఎక్కడున్నాయో మాకు చేసేసేయండి, మాకు ఇకమరెడ్డికి వేదన అంటే మేము సెటిల్మెంట్ చేస్తాం, అది చేస్తాం అంటే సెటిల్మెంట్ చేస్తే మేమేడ బతకాలి, అంటే మాకు బతుకు దీని మీదనే జీవనం ఉంది. మాకు వేరే దానికి మాకు చదువు లేదు, ఏం లేదు, మాకు ఉద్యోగాలు లేవు. అంటే ఆ జమాన్ నుంచి మా పిల్లలు గిటంగా అట్లనే ఉన్నాం, మేము గిటంగా అట్లనే ఉన్నాం, మా నాయనలు అదే పద్ధతి ప్రకారము మేము ఇదే చేసుకో తింటుంటే వాళ్ళు ఏం చేస్తారు, కేసుల మీద కేసులు పెట్టి గోడలు కట్టి దౌర్జన్యం పోలీసులను పెట్టి ఆ గుడి ల్యాండ్ల గిటంగా జమాన్ నుంచి చేసుకో తింటాం. అది గిటంగా హెచ్ఎండి లేవట్లో ఉందని చెప్పేసి ఇంట్లో మన ఏది ఎండోమెంట్లు ఉందంటే అని చెప్పేసి ఆ ఎండోమెంట్ వాళ్ళు గిట్ట ఎవరు ఉన్నారో మాకు తెలియదు. ఇరవదాకా ఆ గుడికి మేమే పూజ చేసుకుంటాము, మేమే ఇది చేసుకుంటాము. ఏనాడైనా వచ్చి మమ్మల్ని నీకు ఈ గుడి ల్యాండ్ ఉంది పక్కకు పోమని ఎప్పుడు అనలేడు. మాకే ఆయన ఇకమరెడ్డి దొర అనేటి ఆయన కొలిచిచ్చిండో అదే పద్ధతి ప్రకారం మేము చేసుకో తింటాము. మాకు ఎప్పుడైతే చూపించిండో ఆడే చేసుకో తింటాము. ఎప్పుడు అపర్ణాలు ఏం చేశారు, మొత్తం ల్యాండ్ మేము కొన్నాము అని చెప్పేసి కేసులు పెట్టి నానా తిప్పలు పెట్టి ఇప్పుడు మీరు నిల్చున్నటువంటి ఈ ప్లేస్ కూడా వాళ్ళ పేరు మీద ఉందా? వాళ్ళ పేరు మీదే ఉంది, రికార్డు వాళ్ళ పేరు మీద ఉంది. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ వరి పేరు కానీ ఇవన్నీ దగ్గర 100 ఏళ్ల నుంచి మా తాత చేసుకున్న నుంచి మా నాయన చాలా 100 ఏళ్ల నుంచి ఉంది. మా తాత ముత్తాత తర్వాత మా తాత తర్వాత మా నాయనల తర్వాత మేము, మా నాయనలు కూడా అందరు చనిపోయారు, ఇద్దరే బతికి ఉన్నారు. తండలో 5-6 మంది పెద్ద మనుషులు ఉన్నారు, తత్తిమైన అందరి వరకు మేము యూత్ పిల్లలు మేము ఉన్నాము. అయితే జమానా నుంచి చేసుకో తినేదానికి ఇప్పుడు మా పేరు మీద రికార్డు ఉంది. మీ దగ్గర ఏముందంటే మేము 300కి ఎకరా కొన్నాం, మాది 300కి ఎకరా కొన్నాం. ఎక్కడైతే చూపిస్తారో ఇది కాకుండా ఇంకో మీకు డిస్టర్బెంట్ అయితే ఒక బంధు చూపించండి అబ్బా, మేము అక్కడనే బతాం, మాకు బోర్లు వేసి ఇచ్చేయండి, మాది ఏ రకంగా బోర్లు ఉన్నాయో ఆ రకంగా వేసి ఇచ్చేయండి అని చెప్తే చేస్తాం, అది చేస్తామని చెప్పేసి మాయమాటలు చెప్పి ఎవరు అపర్ణ కంపెనీ ఎస్ఎస్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి వీళ్ళు చాలా ఇబ్బంది. అంటే పోలీసులను పెట్టి ఏం చేస్తారు, పోలీసులు గిటంగా మాకు ఇవి ఉన్నాయంటే ఈ చెత్త కాయదాలు అని చెప్తారు. మాకు మళ్ళీ గవర్నమెంట్ సర్టిఫికేట్ వచ్చింది, ఏది 363లో, 391లో, 381లో, 369లో అన్ని సర్టిఫికేట్ రాగా గిట కొంతమందికి పాస్బుక్లు వచ్చినాయి. ఆ పాస్బుక్లు వస్తే ఆడిపోతే గిట మాకు సర్వే నెంబర్ 7 ఉందని మాకు తెలియదు కదా. ఏడైతే చేసుకో తింటామో గానే చేసుకో తింటాం మేము అని చెప్పగా గిటంగా నీది 7 ఉంది ఆడ చూడంటే సర్వే దొరికొస్తే గిట సర్వేలు వాళ్ళు రారు, ఎంఆర్ఓ రారు, ఎవ్వరు పోలీసు వాళ్ళకి గిట చెప్తే పోలీసులు మా మీద రేసిపా వాళ్ళ మీద మేము 4-5 కేసులు పెడితే వాళ్ళ మీద కేసులు పెట్టలేదు. మమ్మల్ని పట్టుకోపోయి బోన్సర్లు, చిక్కులోళ్ళు, మళ్ళీ మా ఎస్టీ లంబడోళ్ళని వాళ్ళని తోలుకొచ్చి మమ్మల్ని కొట్టిపించిండ్రు. ఎస్టీ 307 కేసు గిటంగా పెట్టిపించిండు. దాని మీద మేము ఏడికి డబ్బులు కడతాం, ఏం చేస్తాం, అడ్వకేట్ సార్ వాళ్ళ కాలేజీలో మొక్కి మాకు బెయిల్ తెప్పించిండు. బెయిల్ ద్వారా బయటకు వచ్చినాం మేము, లేకుంటే లోపల ఏది హాలిడేస్ టైంలో వీళ్ళని లోపల వేయాలని లెక్కలో చాలా ప్రయత్నం చేశారు. కానీ మమ్మల్ని ఇప్పటికైనా ఒకరికొకరి మీద 8-9 కేసులు ఉన్నాయి. ఇప్పుడు 2018లో వాళ్ళకి అమ్మేసా అంటే అప్పుడు గత ప్రభుత్వంలో మీరు పెద్దలను ఎవరైనా కలిసారా? అంటే మనం ఎప్పటి నుంచి అంటే 2018 నుంచి మనకు మేము ఏడైతే చేసుకో తింటామో ఆ సర్వే నెంబర్ మనకు అవగాహన తెలియాలని చెప్పేసి అప్పటి నుంచి అంతా మొదలు మాకు ఎంఆర్ ఆఫీస్ తెలియదు, మా గ్రామ పంచాయతీ తెలియదు, మళ్ళీ మన పోలీస్ స్టేషన్ తెలియదు. ఏ లెక్క మా దొర ఏది చెప్తే అది వింటుంటే మేము. ఇప్పుడు అనాథం అమ్మేసిండు, వాళ్ళకు అమ్మేసి మమ్మల్ని చాలా ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు. బోన్సర్ దగ్గర 100 మందిని, వీళ్ళు తండలో 200 మంది ఉంటే మనం 400 మంది తెచ్చి కొట్టిపిద్దామని లెక్కలకు ప్లానింగ్ వేసి మమ్మల్ని ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది పెడుతుంది సార్. ఓకే సార్, మీ పైన కూడా చాలా వరకు కేసులు ఉన్నాయని చెప్పారు, రౌడీ షీటర్ ఓపెన్ చేశారు. మీ మీడియా వాళ్ళకి నాకు దూరం వచ్చినందుకు ధన్యవాదాలు. నా పైన రౌడీ షీట్ ఓపెన్ చేసిండు. మా తండ్రిలో ఇప్పుడు ఎవరైతే గట్టిగా మాట్లాడతారో వాళ్ళని టార్గెట్, ఆయనని టార్గెట్, నన్ను టార్గెట్. ఎవరైతే గట్టిగా మాట్లాడతారో నా పైన రౌడీ షీట్ ఉంది, 8-9 కేసులు ఉన్నాయి. మళ్ళీ మా ఎంబడి మాకు గుర్తులేని వ్యక్తులు ఫాలో అవుతున్నారు. మా తండ చుట్టూ పెట్రోలింగ్ బండి తిరుగుతారు రోజు. ఒక హై రేంజ్ విల్లా ఎంబడి ఎట్లా పెట్రోలింగ్ ఉంటుందో అట్లా ఉంటుంది మా పెట్రోలింగ్. ఆ లేడీస్ బాత్రూమ్ పోతుంటే హైడ్రా అది డ్రోన్స్ పెట్టి అది చేస్తున్నారు. పొద్దున మబ్బులా మా వాళ్ళు లేడీస్కు అడవిలో ఉంటాం కాబట్టి బయటికి బాత్రూమ్కి వెళ్తాం కదా, దాన్ని కూడా డ్రోన్ పెట్టి చేస్తారు. నా ఇంటి ముందు మీరు నిలబడ్డారా, అక్కడ ఒక పెద్ద అది పెట్టారు కూర్చోడు. ఇప్పుడు మీరు 100 సంవత్సరాల నుంచి ఇక్కడే వ్యవసాయం చేస్తారా? చేస్తున్నాం. ఎక్కువగా ఏ పంటలు ఇక్కడ పండించారు మీరు? ఎక్కువ వరి జొన్న మన వరి జొన్న ఎక్కువ అమ్మతాను. వరి జొన్న వేసే ప్లేస్లు మీరు బాగా ఇక్కడ వ్యవసాయం చేస్తున్నారా? ఇప్పుడు మీ భూములు మీరు లాక్కున్న తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళారు, మీరు ఎవరితో మాట్లాడారు? మేము కాలయాద ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాం, కలెక్టర్ దగ్గరికి వెళ్ళాం, ఆర్డీఓ, ఎంఆర్ఓ తిరగని చోట్లేదు సార్. అప్లికేషన్ 7 సంవత్సరాల నుంచి అప్లికేషన్ కంటిన్యూ ఉన్నాయి మా తన కంటిన్యూగా. మాకు ఈ కానిస్టేబుల్ నుంచి సిపి దగ్గర కూడా వెళ్ళాం. కానిస్టేబుల్ నుంచి సిపి వరకు వాళ్ళు మేనేజ్ చేస్తారు. ఇక్కడ ఆర్ఐ నుంచి కలెక్టర్ని మేనేజ్ చేస్తారు. మేము పేదోళ్ళం, మేము ఎవరిని మేనేజ్ చేయాలి?
ఇప్పుడు నేను ఒక చెరువు చూసా ఇక్కడ. అవును ఇప్పుడు హైదరాబాద్ లో ఒక హైడ్రా అనేది వినపడుతుంది, అవును, గుర్తుందా? మొన్న వచ్చింది సార్ అది. ఏడ చూసినా చెరువులు అవును. కబ్జా చేసిన ఆ తాడిపత్రి త్వరలో ఏ ఎఫ్టీఎల్ లో ఉండేటోళ్ళన్నీ కూడా అవును. ఏంటి అది కూడా ఆ భూములు కూడా వాళ్ళ ఆధీనంలో ఆధీనంలో ఉంది. అది త్వరలో అది కూడా ఇవ్వబోతున్నాం. ఎంతవరకు ఉందా చెరువు మొత్తం? 42 ఎకర్స్ లో ఇప్పుడు టోటల్ ఆల్మోస్ట్ ఆ గుట్ట ఒక 15 ఎకర్ ఉంటది. 25 ఎకరాలు వాళ్ళ కంప్లీట్ వాళ్ళ అపర్ణ అదిలో ఉన్నట్టే. 40 ఎకరాల్లో అపర్ణ ఇప్పుడు రియాలిటీ ఇది. అపర్ణ రియాలిటీ. ఓకే. అపర్ణ పేరు మీద చాలా కంపెనీలు ఉంటాయి. అపర్ణ రియాలిటీ. అపర్ణ రియాలిటీ ఇక్కడ పెట్టే కంపెనీ అపర్ణ రియాలిటీ. వాళ్ళు మాకు ఫస్ట్ ఎట్లా అయితే మాయ మాటలు చెప్పారంటే, అక్కడ నుంచి ఊరు ఖాళీ చేసేటప్పుడు వచ్చినప్పుడు కూర్చొని కాఫీలు తాపేవాళ్ళు, టీలు తాపేవాళ్ళు. వాళ్ళ అవసరాలు ఎప్పుడైతే తీరినాయో, ఇప్పుడు పోలీసులు ఒకలే అంటారు, ఈ భూమి మీద ఉన్నావు, నీకు ఏం హక్కు ఉంది? ఇప్పుడు మా భద్ర చెప్పినట్టు 300 మేము కొన్న కాగితం ఉందబ్బా, నరసింహారెడ్డి వాళ్ళ నాన్న విక్రమరెడ్డి, నరసింహారెడ్డి వాళ్ళ కొడుకు విక్రమరెడ్డి సంతకాలు పెట్టి ల్యాండ్ రిసీవ్ అని చెప్పించిండు. దీని మీద మేము ఉన్నామంటే ఈ చిత్తు కాదని పడేస్తారు. ఇప్పుడు మీ ఇక్కడ ఒక తండా ఉందన్నారు కదా, అవును. ఈ డౌన్ లో ఒక తండా ఉంది, ఆ తండా ఏమైపోయింది? తీసుకొచ్చి మా తండలో పెట్టాం. ఓకే. అక్కడ ఉన్న వాళ్ళు, అక్కడ ఎన్ని కుటుంబాలు ఉన్నాయి అప్పుడు 10-13 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. అంటే ఏం హామీ ఇచ్చారు? వాళ్ళకి భూములు ఉండాలి కదా అప్పుడు. భూములు వాళ్ళకు మాకు ప్లస్ అందరికి కలిపి ఒక సైడ్ కి ఇస్తాం. మీరు మధ్యలో డిస్టర్బ్ అవుతుంది అంటే మేము బాగా నమ్మినాం. ఉదయ్ కుమార్ వాళ్ళు అక్కడ భూములు ఏమైనా కొన్నారా అపర్ణ వాళ్ళు అప్పుడు? అందరు సేమ్ అక్కడి నుంచి అక్కడ మొత్తం ఎట్టు కొన్నారో తెలియదు మాకు అసలు. ఈయన అమ్మే సంగతి తెలియదు. మేము మా దొర విక్రమరెడ్డి దొర అనే మేము పోయినాం. మా తాతలు ముత్తాతలు మేము మా పిల్లలు కూడా ఇప్పటికీ దొర అంటాం. ఈ తెలంగాణ దొర అనేవాడు ఎక్కడ లేడు, కానీ కొండకల్ తాండాలో మాత్రం దొర ఉన్నాడు. మా కొండకల్ తాండా నుంచి ఊరు నుంచి కూడా మాకు ఒక 10 మంది వచ్చి సపోర్ట్ చేయరు. ఇక్కడ ఒక్క రకమైన భూమి లేదు సార్. గౌటాన్ భూములు ఉన్నాయి, 200 ఎకరాల పూట్ కరారు భూమి ఉంది, 392, 363, 379, 377. ఒక్క రకమైన భూమి లేదు. అన్ని భూములు తీసుకున్నారు, మొత్తం తీసేసుకున్నాం. ఇప్పుడు ఇస్తామని చూస్తున్నారు ఏమన్నా? అన్ని ఇచ్చినాము. మా పోరాటం మేము సచ్చేదాకా ఇది విడిచే లేదు. మా పూర్వీకుల భూములు, మా బతుకులు ఇండే, మా సావులు ఇండే. సో ఇది వీళ్ళు గ్రామస్తులంతా కూడా వారు చెప్తున్నారు. ఇంకా ఈ ఊర్లో చదువుకున్న వాళ్ళు వాళ్ళు అందరూ కూడా ఉన్నారు. సో వాళ్ళ పరిస్థితులు కూడా ఎట్లా అంటే, వాళ్ళ భూములు కూడా ఇట్లా అయిపోయి అన్యాక్రాంతమైన వాళ్ళు కూడా ఉంటారు. ఏంది మీరేం చదివినారు? నేను ఇంటర్ చదివిన, సెకండ్ ఇయర్. ఇంటర్ చదివినారు కదా, ఇప్పటి నుంచినో ఇక్కడ మీ వాళ్ళంతా కూడా ఇక్కడ వ్యవసాయం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ భూములు మీవి కాదనే విన్న తర్వాత ఏమనిపిస్తుంది మీకు? బాధాకరమైన విషయం అనిపిస్తుంది. అన్ని భూములు తీసుకురు కదా ఇప్పుడు అన్ని వాళ్ళు. మాకేం లేదు కదా, మాకు ఏముంటో మాకు ఇస్తే మేము కూడా బతుకుతాం కదా. ఇప్పుడు మీ పూర్వీకులు, మీ నాన్నకి, మీ తాతలకి, వాళ్ళకందరికీ అప్పుడు చేసుకున్నారు. ఇప్పుడు నీ తరంకి వచ్చే కుదిరికి ఏం లేదంటున్నారు. ఏం లేదంటారు. మాది ఉందేముందో మాకు ఇచ్చేస్తే మేము కూడా సొంతంగా వాళ్ళు కూడా. మీరు కొనుక్కున్న భూమి మీకు ఇచ్చేస్తే చాలు, అంతేనా? ఏం చేస్తున్నాను ఇప్పుడు? చేను పని, వ్యవసాయం చేస్తున్నాం. వ్యవసాయం. నీకెన్ని ఉన్నాయి గేదెలు ఇక్కడ? 15 గేదెలు ఉన్నాయి. అంత మళ్ళా అమ్ముకునే పరిస్థితి నాకు వస్తుంది, చాలా ఇబ్బంది అవుతుంది. సో ఇవన్నీ ఇప్పుడు ఈ పొలాలు ఇవన్నీ పోతే మీకు బతికేలేదు, ఇంకా బతికేలేదు. ఇక ఏడనో పార పని చేసుకుని బతుకోవాలి. ఏం చేస్తాం ఇక. ఇప్పుడు నుంచి 20 సంవత్సరాలు ఆయన బర్రదంద చేయబట్టి, అప్పటి నుంచి 15 బర్రెల మీదనే నేను నా బతుకు. షెడ్ అప్పటి నుంచే ఉంది. ఇప్పుడు వచ్చి అపర్ణ నాదని గుంజుకుంటుర్రు. దీని పరిస్థితి ఏందో ఇప్పుడు మాకేం అర్థమవుతలేదు అసలు. సో వీళ్ళు చాలా అమాయకులైన ఈ తండావాసులు వీళ్ళకి ఎందుకంటే అప్పట్లో పూర్వీకులు 100 సంవత్సరాలకు ముందు ఏంటంటే ఎకరం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి 300 పెట్టి వాళ్ళు కొనేసుకున్నారు. అప్పట్లో ఇంతగానం లేదు కాబట్టి రిజిస్ట్రేషన్ చేసుకుందామనే ఉద్దేశంతో ఉన్నారు. కాకపోతే వీళ్ళందరూ కూడా ఏలుబడి ఉంది. శంకర్పల్లి ఈ గ్రామ రెవెన్యూ పరిధిలో, మోకిలా గ్రామ రెవెన్యూ పరిధిలో ఇట్లా చేవేలా ఉంది, ఇటువైపు ఇక్కడ కొల్లూరు ఉంది, మరోవైపు కొగాపేట ఉంది. ఇవంటే చాలా దగ్గర, గండిపేట, ఇవన్నీ పరిసర ప్రాంతాలు చాలా దగ్గర ఉంది. ఈ ఏరియాలో నగరం విస్తరించిపోతున్నప్పుడు రేట్లు కూడా అమాంతంగా పెరిగిపోయాయి. అమాంతంగా పెరిగినప్పుడు కోట్ల రూపాయలు, ఇక్కడ దాదాపు నాకు తెలిసి ఇక్కడ ఒక ఎకరం ఇప్పుడు 4 నుంచి 5 కోట్ల రూపాయలు, 6 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. ఎందుకంటే వ్యవసాయ భూమి. ఇంకా అటువైపు వెళ్ళామనుకోండి, మోకెల వైపు మెయిన్ రోడ్డు 100 కోట్ల రూపాయల వరకు ఉందండి. సో ఇంత విలువైనటువంటి భూములు ఖాళీ చేయడానికి అనేక రకమైనటువంటి కుయుక్తులు పన్ని ఈ రకంగా వీళ్ళ దగ్గర నుంచి ఈ భూములు కాజేశారు. ఇప్పుడు ఏకంగా వీళ్ళపైన కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ కూడా ఇక్కడ గ్రామస్తులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. అపర్ణ రియల్టీ కంపెనీ రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై ఏకంగా 800 ఎకరాలను కబ్జా పెట్టింది. ఇందులో అసైన్డ్ భూములతో పాటు శ్మశాన వాటిక స్థలం, చెరువును కూడా కబ్జా చేసిందని తండావాసులు ఆరోపణలు చేస్తున్నారు.
కొండకల్ తాండాలో దాదాపు దేవుడి భూములు అలాగే చెరువుకు సంబంధించిన భూములు కలిపి 42 ఎకరాల పాటు ఉంది. ఈ 42 ఎకరాలు కూడా ఇప్పుడు పూర్తిగా అన్యాక్రాంతం అయిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. పక్కనే అపర్ణకు సంబంధించిన కన్స్ట్రక్షన్స్ వాళ్ళు అక్కడ పనులు చేస్తున్నారు. ఎందుకంటే అపర్ణ రియాలిటీ పేరుతో పెద్ద ఎత్తున కూడా ఇక్కడ వెంచర్లు వేయబోతున్నారు. ఈ పరిసర ప్రాంతాలను వాళ్ళు పెద్ద ఎత్తున కూడా భూములు కొన్నారు. అంటే ఈ కొండకల్ తాండాకు సంబంధించినటువంటి గ్రామ పరిధిలో దాదాపు 600 నుంచి 800 ఎకరాల దాకా కూడా ఉంది. ఆ ఎకరాలంతా కూడా ఇప్పుడు తమ గుప్పెట్లో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకి మాయ మాటలు చెప్పి మీకు ఈ ప్లేస్లో నుంచి మీరు కోల్పోయినటువంటి భూములు ఏదైతున్నా ఆ భూముల ప్లేస్లో వేరేటివి ఇస్తాం మీకు అని చెప్పి ఈ గుడికి చెందినటువంటి ఈ చెరువుకి చెందినటువంటి భూములు ఏదైతున్నాయో ఆ భూములు ఇప్పుడు నేను లెఫ్ట్ సైడ్లో చూపిస్తాను. ఇక్కడ పెద్ద ఎత్తున కూడా ప్రహరీ గోడలు అనేది కట్టారు కదండి. ఈ ప్రహరీ గోడల వద్దనే వీళ్ళకి గ్రేవ్ యార్డు అంటే పొందలగడ్డ ఇక్కడ వాళ్ళకి మీరు ఇక్కడ చేసుకోండి అంటూ కూడా ఇక్కడ వాళ్ళకి ఇచ్చారు. అంటే గుడేమో పైన ఉంటుంది, గుడి కిందేమో పొందలగడ్డ, ఇక్కడ చేసుకోనేసి వాళ్ళకి చెప్పినట్టు తెలుస్తుంది. అయితే వీళ్ళే ఒక సరిహద్దులు కూడా నిర్ణయం చేశారు. ఇక్కడ పెద్ద ఎత్తున గోడలు కట్టేసి మీకు ఇక్కడ అది కట్టిస్తాం ఇక్కడ కట్టిస్తాం. ఆల్రెడీ చెరువుకు సంబంధించి భూములకు సంబంధించి ఇక్కడ పెడితే ఇప్పుడు హైడ్రాకి సంబంధించి ఈ యాక్షన్స్ కూడా రెడీ అవుతున్న పరిస్థితుల్లో హైడ్రా వచ్చి ఇప్పుడు ఇక్కడ కూల్చేస్తే ఇక్కడంతా భూములన్నీ ఎఫ్టీఎల్లో ఉన్నాయి, లేకపోతే బఫర్ జోన్లో ఉన్నాయి, చెరువు భూములు అని చెప్పి చేస్తే మేము ఎక్కడ పోవాలనేది కూడా వాళ్ళు అడుగుతున్నటువంటి క్వశ్చన్. నా రైట్ సైడ్లో చూస్తున్న ఎంత పెద్ద వెంచర్ ఇక్కడ ఎంత కూడా వాళ్ళు ప్లాట్లుగా మలుస్తున్నారు. ఇతర వ్యాపార సంబంధించిన వ్యవహారాలతో కూడా వాళ్ళు అన్ని చూస్తున్నారు. అయితే ఈ భూములు అనేది కూడా చాలా కాస్ట్లీ కాబట్టి ఈ భూములపైన వీళ్ళు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి దీన్ని ఎట్లైనా కొట్టేసిన తర్వాత వీళ్ళకు దాదాపు సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు ఇక్కడ సాగు చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఏమీ లేకుండా కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ఇప్పుడు దీనిపైన కూడా వివాదం జరుగుతుంది. నిజంగా అక్కడ ఎట్లా ఉన్నాయి, నిజంగానే ఫెసిలిటీస్ కల్పించారా లేదనేది కూడా ఒకసారి చూద్దాం. ఆల్రెడీ చెరువు భూములు దేవుడి భూములు అన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోయి గ్రామస్తులకి అప్పచెప్తున్నాం అనేసి కూడా వీళ్ళు చిన్న కలరింగ్ చేస్తారు. ఇంత పెద్ద ప్రహరీ గోడలు ఎక్కడ చూసినా ప్రహరీ గోడలు. ఈ ల్యాండ్ అంతా కూడా చుట్టూ 800 ఎకరాల సంబంధించిన ల్యాండ్ అంతా కూడా వీళ్ళు ప్రహరీ గోడలు కట్టేశారు. ఇదంతా కూడా మాదే అని కూడా వారు చెప్తున్నారు. సో వీళ్ళంతా మాదే అని చెప్పుకుంటూ డాక్యుమెంట్స్ వాళ్ళ పేరు పెట్టుకొని మేము ఏమైపోవాలో, ఏం చేసుకోవాలి, ఏం తినాలి, ఏం బతకాలి అనేది కూడా ఇప్పుడు గ్రామస్తులు తమ ఆవేదనని వెల్లబిచ్చుతున్నారు. కొండకల్ గిరిజన రైతుల భూములు కబ్జా చేయడమే కాకుండా వారి నివాసాల చుట్టూ పెద్ద పెద్ద గోడలు నిర్మించారు. అపర్ణ రియల్టీ కబ్జా చేసిన భూముల వద్దకు స్థానికులు వెళ్లకుండా అడ్డుగా ఆల్మోస్ట్ 100 ఎకరాల చుట్టూ ఆ ప్రహరీ నిర్మించారు. ఇంతకీ ఆ ప్రహరీ ఎందుకు నిర్మించారో మా ప్రతినిధి రానా మోర్ డీటెయిల్స్ అందిస్తారు. ఏళ్ల తరబడి ఇక్కడ జీవనం సాగిస్తున్నటువంటి కొండకల్ తాండా ప్రజలు వారికి సంబంధించిన భూముల్ని కబ్జా చేశారనేది కూడా వారు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు నేను ఉన్నటువంటి ఈ ప్లేస్ చూడండి ఒక్కసారి, ఇక్కడ అంతా కూడా గోడలు కట్టేశారు. ఎందుకంటే ఇక్కడ బిగ్ టీవీ వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే కొన్ని చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామాలు. ఎక్కడ చూసినా పెద్ద హైట్లో గోడలు కట్టేసి వాళ్ళకంతా బౌండరీస్ని ఏర్పాటు చేశారు. అయితే ఇది ఎందుకు గోడ కట్టేశారంటే ఇక్కడ చాలా విలువైనటువంటి భూములు ఉన్నాయి. అది కూడా ఈ కొండకల్ తాండా గ్రామస్తులకు సంబంధించిన భూములే అవి. సో అవంతా కూడా తమ ఆధీనంలోకి తీసుకొని ఈ గ్రామ ప్రజలు అక్కడికి వెళ్లకుండా ఈ యొక్క గోడని కట్టారు. అంటే ఎందుకు వెళ్ళకూడదు అంటే నేను ఇందాక ఒక మాట చెప్పాను, అక్కడ చెరువు గుడికి సంబంధించిన భూముల్లోనే వీళ్ళ బరియల్ గ్రౌండ్ శ్మశాన వాటికి అక్కడ భూములు ఇచ్చారు, తర్వాత ఇతర వ్యవహారాలకి అక్కడ భూములు ఇచ్చారని. ఆల్రెడీ అవి చెరువులకు సంబంధించి గుడికి సంబంధించినవే. కాకపోతే వీళ్ళ తాండావాసులకు సంబంధించిన భూములు ఏదైతున్నాయి ఇవి చాలా విలువైన భూములు. ఈ భూములు తమ చేతిలో పెట్టుకొని ఇక్కడ ఆల్రెడీ దశాబ్దాల నుంచి కూడా వీళ్ళ పూర్వీకుల నుంచి కూడా ఇక్కడ ఎవరైనా మరణించినప్పుడు అక్కడ వారు శ్మశాన వాటికను ఏర్పాటు చేసుకున్నారు. ఆ ప్లేస్లో ఆ శ్మశాన వాటికలో అక్కడ దహన సంస్కార కార్యక్రమాలు చేస్తారు. ఇప్పుడు ఈ గోడ మొత్తం కట్టడం వల్ల ఒక బౌండరీ వేయడం వల్ల అంటే ఈ గ్రామస్తులు ఈ భూమి మీదకి వెళ్ళడానికి వీలు లేకుండా కూడా ఇక్కడ చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. సో దీనిపైన వీళ్ళు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గుడి కింద మాకు బరియల్ గ్రౌండ్ ఇవ్వడం ఏంటి, శ్మశాన వాటికి ఇవ్వడం ఏంటి, ఆల్రెడీ మాకున్న దాంట్లో మమ్మల్ని వెలగొట్టడం ఏంటని కూడా వీళ్ళు తమ ఆవేదన వ్యక్తం చేశారు. సో ఈ గోడ చూడండి ఏ రకంగా కట్టారు. సో ఈ గ్రామస్తులు అటువైపు వారికి సంబంధించిన వాళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి భూముల్లోకి వెళ్ళకూడదు అనేది ప్రధానమైనటువంటి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. దీనిపైన కూడా వాళ్ళందరూ ఫోకస్ పెట్టారు. ఎందుకంటే అమాయకులమైనటువంటి ఈ తండావాసుల్ని ఈ రకంగా వీళ్ళు మభ్యపెట్టి బెదిరించి కేసులు పెట్టి ఇట్లా మమ్మల్ని రోడ్ల పాలు చేస్తారని కూడా వీళ్ళు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అపర్ణ రియాలిటీ వాళ్ళు చేస్తున్న దౌర్జన్యాలపై కొండకల్ గ్రామ మహిళలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళలు అని చూడకుండా దాడులకు దిగుతున్నారని మండిపడ్డారు. తాత ముత్తాతల నుంచి వారసత్వంగా వచ్చిన భూముల్లోకి వచ్చి తమపైనే రౌడీయిజం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కూడా వాళ్ళకే సపోర్టుగా ఉన్నారు అని చెబుతున్నారు. అపర్ణ రియాలిటీ వారు చేస్తున్నటువంటి దౌర్జన్యాలకు మేము బలైపోతున్నామనేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు చెప్తున్నారు. ముఖ్యంగా కొండకల్ తండాకు సంబంధించి మహిళలు కూడా వీళ్ళందరూ ఉన్నారు. చాలా సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ వీళ్ళు నివాసం ఉంటున్నారు కాబట్టి వాళ్ళు అపర్ణ కన్స్ట్రక్షన్ వాళ్ళు కానీ రియాలిటీ వాళ్ళు వారికి చేసినటువంటి దౌర్జన్యాలు ఏంటి అనేది కూడా ఒకసారి కనుక్కుందాం. అమ్మా ఏంటి, ఏం జరిగిందమ్మా? ఏం మీ భూములంతా ఇప్పుడు వాళ్ళ ఆధీనంలో ఉన్నాయా ఏంటి? అంతా వాళ్ళు గుంజుకురు సార్. ఓకే, అపర్ణ వాళ్ళు మా భూములు మేము చేసుకుంటున్నాం. ఎంతమ్మా ఈ ఏరియా మొత్తం వాళ్ళదేనా? అంతా మాది ఉండే వాళ్ళకి తీసుకురు ఇప్పుడు. అవునా? అంటే ఇప్పుడు ఇక్కడంతా వ్యవసాయ భూములు ఉన్నాయి కదమ్మా, ఇక్కడ మీరు చేసుకుని ఉంటారు కదా, ఇప్పుడు ఆ భూములు కూడా వాళ్ళే అని చెప్తున్నారా? వాళ్ళే అని చెప్తున్నారు. మా పూర్వీకుల నుంచి మేమే చేస్తున్నాము. ఇప్పుడు అపర్ణాలు వచ్చినాక గుంజుకున్నారు, దౌర్జన్యం చేస్తున్నారు. ఏమన్నా అంటే కేసులు పెడుతురు, పోలీస్ స్టేషన్లో పెడుతురు. మాకు చాలా ఇబ్బంది పెడుతురు సార్. మాకు న్యాయం కావాలి. ఏంటి వాళ్ళు ఇవన్నీ కొనుక్కున్నామని చెప్తున్నారా? మేము కొనుక్కున్నాము, మాది అని చెప్తురు. మీరు కూడా కొనుక్కున్నారు కదా అప్పుడు, మరి మేము కూడా కొనుక్కున్నాము. ఇప్పుడు ఏమన్నా అంటే దౌర్జన్యం చేస్తురు, కేసులు పెడుతురు, పోలీస్ స్టేషన్లో పెడుతురు. అక్కడ బొందలగడ్డ దగ్గర కూడా జాగా ఇస్తలేరు మాకు. అది ఆడ గోడ కట్టారు. దేనికి కట్టారు గోడ? ఈ గోడ దాటి మేము బయటకు వెళ్ళొద్దంట. గోడ అవతల అంతా వాళ్ళదే అంట. ఈ యువతల మేము ఉండాలంట, అవతల పోవద్దంట. అంతా వాళ్ళదే అంట. ఏమన్నా అంటే కొట్లాడుతురు, కొట్టనికి వస్తురు. ఏమన్నా అంటే మేమే కొట్టినామని మా మీద కేసులు పెడుతురు. చాలా ఇబ్బంది పెడుతురు. మాకు అసలు న్యాయం కావాలి. అంతకుముందు మీరు ఆ ప్లేస్ ఆ ఏరియా వెళ్ళేటోళ్ళ గోడ దూకెళ్ళే? అంతా మాదే, అదంతా మాదే. జొన్నలు వేస్తుండేమే, కందిలు వేస్తుండేమే, అంతా మేమే చేస్తుండేం. ఇప్పుడు గుంజుకున్నారు వాళ్ళు. ఎంత పెద్ద మంచి పోలీసు వాళ్ళు అయినా సరే పక్కన నిలబడి వీడియో తీస్తుర్రు. కానీ వీళ్ళు ఆడపిల్లలు ఉన్నారు, ఎందుకు కొడుతురు అని వాళ్ళు గిట్ట అంటారు. గట్టిగా మాకు కొట్టేసి ఎక్కడంటే అక్కడ దెబ్బలు కొట్టేసి వాళ్ళు గుండగా లేకున్నారు. మేమేమో ఆడపిల్లలం, మగ పిల్లలకేమో వాళ్ళతో ఇసిరిసిరి కొడుతుర్రు. కెమెరాలో కాదు, ఇక్కడ పోలీస్ స్టేషన్ పోలీసు వాళ్ళు పక్కన నిలబడి ఇట్లా కెమెరా తీస్తుర్రు. అయితే మేమేం చేయాలి? వాళ్ళు మాకు కొట్టడానికి వస్తుర్రు. నా చెయ్యి కొట్టిర్రు. చెయ్యి కొడితే నేను 1.5 నెల ఇంట్లోనే ఉన్నా. ఈ స్కానింగ్ కూడా తీపిచ్చిన. ఈ స్కానింగ్ లో చెయ్యి ఇరిగిపోయిందని వచ్చింది. కానీ పోలీసు వాళ్ళు ఏం చేయాలి? నిలబడి అమ్మ ఇట్లా కాదు, జరసేపు ఆగండి, మీకు గొడవ అయిందో మీకు తెలుస్తా, మీకు గొడవ అయిందో మీకు తెలుస్తా అని చెప్పాలి కదా సార్. అట్లాంటిది విషయమే లేదు. ఏంటంటే మా పెద్దోళ్ళు ఎవరు లేని చూసి వచ్చి మాకు ఇట్లా చేస్తారు. వాళ్ళు వీరికి 3-4 సార్లు బొందలగడ్డ అంటే ఒక ఆమె చచ్చిపోయింది, ముస్లామె చచ్చిపోయింది. ఆమె గిట్ట పెట్టని వెళ్ళారు. సరే అప్పది పోని అని ఇక అట్లనే మస్తు సేపు ఆమెకు శవానికి అట్లనే పండబెట్టిరు. ఇంటి ఈ ఊరు ఆడపిల్ల ఆమె, ఈ ఊరు ఆడపిల్ల ముసలామె. అయితే తర్వాత తీసుకుపోయి అందరం కలిసి మాట్లాడి తీసుకుపోయి ఎవరిని వస్తే రాని మమ్మల్ని అందరు చంపేనని అక్కడ పోయి కాల్ చేసినాం. ఆమెకు ఒక ఆమెకు ఇప్పుడేమో ఒక ఆమె అందరికి బట్టి ఒక బొందలగడ్డ చేసేదని అంటారు. కానీ ఇంకా అది కన్ఫర్మ్ కాలేదు సార్. దేవుడు భూములు కదా అవన్నీ. దేవుడు భూమి కాడనే మొన్న ఒక ఆమె చిన్న ఆమె చచ్చిపోయినుండే, అక్కడైతే కాల్ చేసినాము, ఏమనలేరు. ఇప్పుడు వరకు అయితే మాదైతే అక్కడ ఉంది, వీళ్ళదైతే ఇక్కడ ఉందని ఏం ఫిట్టింగ్ అయితే నడుస్తూనే ఉంది. ఇంకా మా పెద్దోళ్ళు ఏం చెప్తారో అది బట్టి చాలా నడుస్తాం సార్. అప్పటి వరకు అయితే ఊకున్నాం ఇక. సో మహిళల మీద దాడులు ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. చాలా సంవత్సరాల నుంచి కూడా మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం, నలిగిపోతున్నాం. కానీ దీనికి పరిష్కారం అనేది కనపడటం లేదు. ఎందుకంటే మేము సాగు చేసుకుంటున్న, మేము పంటలు పండిస్తున్న భూములకు వాళ్ళు వచ్చి మేము కొనుక్కున్నామనేసి అక్రమంగా గోడలు కట్టేసి పూర్తిగా అసలు ఈ తండాకి ఆ భూములకి సంబంధమే లేదన్నట్టుగా వాళ్ళు చిత్రీకరిస్తున్నారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కొండకల్ తండా మహిళలు తమ ఆవేదనని వెలిబుచ్చుతున్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే గ్రామ పెద్దగా చలామణి అయిన విక్రమ్ రెడ్డి కూడా అపర్ణ రియల్టీ కంపెనీలో వన్ ఆఫ్ ది పార్ట్నర్. వాళ్ళంతా ఊరి పెద్ద అని నమ్మితే వారిని నట్టేట ముంచేశారు. తమను కించపరిచేలా మాట్లాడాడని తండావాసులు కూడా విక్రమ్ రెడ్డి అండ్ బ్యాచ్పై SC/ST కేసు పెట్టారు. ఇప్పుడు ఆ రైతులు హైడ్రా కమిషనర్ రంగనాథ్ను కలిసి ఫిర్యాదు చేయనున్నారు. మరి అపర్ణ అరాచకాలపై హైడ్రా ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాలి.